జనసేనపైనే పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి గుర్తింపు లేనందున గుర్తింపు వచ్చేంత వరకు టీడీపీతోనే ఉందాం అన్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. పైగా పార్టీకి గుర్తింపు లేకుండా సీఎం పదవి ఎలా అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. చంద్రబాబు సేవలోనే జనసేన అంటూ సంకేతాలు ఇచ్చారు. గుర్తింపు వచ్చే వరకు టీడీపీతోనే అన్నట్టు చెప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్. జనసేనాని తీరుపై అభిమానులు సిగ్గుపడుతున్నారు. చంద్రబాబు సేవలో ఉంటే పార్టీకి గుర్తింపు ఎలా వస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని నినాదాలు చేసినా మీరు దశాబ్దం నుంచి సీఎం అని అరుస్తున్నారు. ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి. మొదటి బాధ్యత అది. మనకి అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం. ఈ వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో సీఎం అనగానే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కోపం కూడా వస్తున్నట్టు చూస్తున్నాం. అయితే ఇక టీడీపీతోనే జర్నీ అనుకోవచ్చా? జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు. ఖచ్చితంగా హరి, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సాధారణంగా ప్రతి నాయకుడు ప్రత్యర్థి పార్టీల మీద వ్యాఖ్యలు చేస్తారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ తన ప్రచార సభలో తన పార్టీపైనే ఒక సంచలన వ్యాఖ్యలు చేసుకున్నటువంటి పరిస్థితుంది. తనకు ఆ ప్రసంగంలో ప్రసంగిస్తున్నటువంటి సందర్భంలో తన అభిమానులు సీఎం అంటూ ఎప్పట్లాగే నినాదాలు చేసేటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. ఒక దశలో అసహనానికి గురయ్యి అసలు గుర్తింపు లేని పార్టీకి సీఎం పదవిని ఎలా అడుగుతామో, గుర్తింపు లేనటువంటి రాజకీయ పార్టీగా జనసేన ఉంది, సో తెలుగుదేశం పార్టీతోనే మనం కొనసాగాలి అన్న ఒక అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయడం అనేది, మరీ ముఖ్యంగా సీఎం అనే వాళ్ళు గుర్తింపు లేని పార్టీకి గుర్తింపు వచ్చిన తర్వాత కానీ మనం సీఎం అనే అడిగేటువంటి అర్హత లేదన్నటువంటి ఒక సంకేతాన్ని పవన్ కళ్యాణ్ ఇవ్వడం అన్నది జనసేన పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీని పూర్తి స్థాయిలో సరెండర్ చేసేశారు. పూర్తి స్థాయిలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ సేవలోనే, ఎందుకంటే ఇక శాశ్వతంగా కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి సేవ చేసేలాగా లేదా బానిసత్వం చేసేలాగానే మార్చేశారన్న ఒక అసహనం అన్నది నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు విన్నటువంటి ఎవరైతే జన సైనికులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఇది మొదటిసారి కాదు, గతంలో అనేక సార్లు ఇదే ధోరణిలో ఎవరైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రశ్నించారో ఆ ప్రశ్నించిన వాళ్ళందరినీ కోవట్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ ముద్ర వేసినటువంటి పరిస్థితి. అంతేవిధంగా నేను చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తాను, చంద్రబాబు మాట జవదాటనని ఇటు ఎవరైతే ఇప్పుడు బహిరంగ సభల్లోనూ అటు పార్టీకి సంబంధించిన అంతర్గత సమావేశాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొద్ది రోజుల కిందట జరిగినటువంటి తన పార్టీ నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తుంటుందని మాట్లాడినటువంటి తీరు. సో ఈరోజు గుర్తింపు లేనకుండా గుర్తింపు వచ్చేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంటామని వ్యాఖ్యలు చేయడం అన్నది. ఎందుకంటే గుర్తింపు సాధారణంగా ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటికీ దాదాపుగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల పార్టీకి నాయకుడిగా ఉండి 10 ఏళ్ళు అయినా సరే రాజకీయ పార్టీ గుర్తింపు సాధించుకోలేనటువంటి దుస్థితికి కారణం పవన్ కళ్యాణ్. మరొక 10 ఏళ్ల పాటు కూడా టీడీపీతో ఉంటే ఇంకా గుర్తింపు ఎప్పుడు వస్తుంది, ఈ రాజకీయ పార్టీ ఎప్పుడు మనుగడ అవుతుందన్న ఒక అసహనం ఇప్పుడు జన సైనికుల్లో వ్యక్తమవుతుంది. సో తన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా గుర్తింపు లేనంత వరకు జనసేనతోనే మనం తెలుగుదేశం పార్టీతోనే కొనసాగాలని చేసిన వ్యాఖ్యలు అన్నవి జనసేన నాయకుల్లో కూడా అసహనం వ్యక్తం చేసేలా చేస్తున్నాయి.